అంటే లయన్స్ కబ్ అంటే సింహం పిల్ల అని అర్థం. 2 hours 42 minutes రన్ టైమ్ తో థియేటర్స్ లో ఓన్లీ హిందీలోనే రిలీజ్ అయింది. ఇక చూసాక నాకైతే నచ్చిందండి. ఫస్ట్ 15 minutes లాస్ట్ 40 minutes అయితే ఎక్సలెంట్. మిగతా మూవీ అంతా స్లోగానే ఉంటుంది. సో ఓవరాల్ గా లాస్ట్ 40 minutes ఏదైతే ఉందో అస్సలు మిస్ అవ్వకూడదు. థియేటర్ లో నేను క్లియర్ గా చూసా రియాక్షన్స్ ఆడియన్స్, చాలా మంది ఎమోషనల్ అయ్యారు. నిజానికి సోషల్ మీడియాలో ఇచ్చిన హైప్ కి వెళ్ళా నేను. ఒక 15 minutes అయిన తర్వాత ఏంటి డ్రామా ఎంత డల్ గా ఉంది, ఇంటర్వెల్ కూడా అంత ఎక్సైటింగ్ గా లేదు, ఇంటర్వెల్ తర్వాత ఫైట్స్ ఏమో బోయా న్యూటన్లా ఉన్నాయి, మరి ఎందుకు అంత హైప్ చేశారనే ఫీల్ లో ఉన్నా. సరిగ్గా సెకండ్ హాఫ్ ఒక అరగంట గడిచిన తర్వాత ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి మీద అటాక్ చేసే సీన్, ఫైట్ సీన్ ఎప్పుడైతే వచ్చిందో ఇక ఎలా ఇన్వాల్వ్ అయ్యారో కూడా తెలియలేదు. ఆ ఫైట్ కూడా నెవర్ బిఫోర్. నేనైతే ఇటువంటి ఒక ఫైట్ ని ఈ విధంగా ఎప్పుడూ చూడలేదు. ఫాలోడ్ బై ఎమోషనల్ సీన్స్. ఇక ముందు మాట్లాడదాం. ఫ్యామిలీ చూడొచ్చు అంటే చూడొచ్చు, అడగకంటే ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే 17th centuryలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు చనిపోయిన తర్వాత అతని కొడుకైన ఛత్రపతి సంభాజీ మహారాజ్ క్రూరుడైన ముఘల్ ఎంపరర్ ఔరంగజేబ్ కి స్వరాజ్యం కోసం ఎలా ఎదురెళ్లాడన్నది రియల్ స్టోరీ. ఇది ప్లస్ పాయింట్స్. వికీ కౌశల్ గారి పర్ఫార్మెన్స్, ఎస్పెషల్లీ లాస్ట్ 40 minutes లో అతను చెప్పే డైలాగ్స్ నిజంగా సింహం గర్జించినట్టే ఉంటుంది. లాస్ట్ ఫిల్మ్ బ్యాడ్ న్యూస్ అవుతుంది, దానికోసం ఫుల్ నెగిటివ్ రివ్యూ ఇచ్చా. అసలు నచ్చలేదు మూవీ నాకు. ఈ షావాతో అతని రేంజ్ మూవీతో కంబ్యాక్ ఇచ్చాడని చెప్పాలి. బ్యాక్ ఆన్ ట్రాక్. సేమ్ అతని లుక్ కూడా మనం ఇమేజెస్ లో చూసే శివాజీ మహారాజ్ లుక్ లానే ఉంది. ఆ బియర్డ్ అది కూడా. ఇక రష్మిక గారికి అతని వైఫ్ లోడ్ ఉన్నది ఫుల్ లెంత్ రోల్ కాకపోయినా వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ లాగా బాగా యాక్ట్ చేశారు ఆవిడ. ఇక మిగతా యాక్టర్స్ కూడా ఉన్నంతలో చాలా బాగా చేశారు. ముఘల్ ఎంపరర్ గా అక్షయ్ ఖన్నా గారు ఇతను స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు నెగిటివ్ రోల్ లో. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు లాంటి ఒక వీరుడికి ఇవ్వాల్సిన ఎలివేషన్స్ బాగానే ఇచ్చారు. అండ్ టైటిల్ కి జస్టిఫికేషన్ కూడా. నాకైతే ఎప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ప్రస్తావన వచ్చినా సరే గూస్ బంప్స్ వచ్చాయి. అండ్ శివాజీ మహారాజ్ గారితో ఒక్క సీన్ అని సినిమాలో పెట్టుంటే భలే ఉంది అనిపించింది. ముందుగా చెప్పినట్టు గ్రాండ్ ఇంట్రొడక్షన్, లాస్ట్ 40 minutes లో ఒక భారీ ఫైట్ అండ్ ఎమోషనల్ సీన్స్, ఇవి అందరికీ నచ్చే హైలైట్ విషయాలు. ఇక లెజెండ్ ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ రెండు అదరగొట్టారు. కాకపోతే ఒక్కడే డౌట్, ఈ మ్యూజిక్ మరాఠీ కల్చర్ తగ్గట్టే ఉందా అని డౌట్. లైక్ ఈ మ్యూజిక్ ఇచ్చిన ప్రియో ఫిల్మ్స్, జోధా అక్బర్, మోహన్ జోదారావు, పొన్నియిన్ సెల్వన్ ఇవన్నీ కూడా తెలుస్తాయి ఆ టైం ఏమో. ఈ చాలా ఒక్క డౌట్ వస్తుందంటే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. బాలీవుడ్ కి హిస్టరీని తీయడం కొత్త ఏం కాదు. పద్మావత్, పానీపట్, తానాజీ, పృథ్వీరాజ్, బాజీరావు మస్తాని, జోధా అక్బర్ ఇలా ఎన్నో సినిమాలు ఆర్ట్ వర్క్ అతిరిపోతుంది. ఈ సినిమాలో కూడా మైనస్ పాయింట్స్. మధ్యలో పోర్షన్స్ లో అసలు ఏం జరిగింది అనే డ్రామాని అన్డౌటెడ్లీ ఇంకా ఎంగేజింగ్ గా చెప్పొచ్చు. ఒకనొక పాయింట్ లో అసలు ఏముందని ఎంత హైప్ ఇచ్చారనే ఫీల్ వచ్చింది ఆ స్లో సీన్స్ వల్ల. అప్పుడే లాస్ట్ 40 minutes సేవ్ చేసింది. ఫైట్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో వచ్చేవైతే మరి ఓవర్ ద టాప్ వెళ్ళిపోయారు. టాలీవుడ్ కంటే కూడా బోయా న్యూటన్ గుర్తొచ్చారు. తాళ్ళ మీద చెట్టు నుండి చెట్టుకు ఊగుతూ అందరినీ చెప్పేస్తారు. ఒక్కరు కూడా తాడు నరగడు. షుగర్ కేన్ క్రాప్ లో కవర్ చేస్తే చూసుకోకపోవడం, భూమిలో నుంచి చాలా సేపు హోల్డ్ లో ఉండి రావడం, నీటిలో నుంచి బాణాలు, చెప్తుంటేనే మీకు అర్థమైపోతుంది. ఈ ఫైట్ సీన్స్ ని రిపీటెడ్ గా కూడా అనిపించాయి. చూడడానికి కూడా అంత బాగా ఏం లేవు. జస్ట్ వచ్చారు, చంపేశారు, వెళ్ళిపోయారు అంతే. పెద్ద ఇంపాక్ట్ ఏం అవతలేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఆది పురుష్ డైరెక్టర్ ఓం రావుత్ గారు తీసిన తానాజీ మూవీ. స్టోరీ టెల్లింగ్ అయితే అదిరిపోతుంది. అంటే యాక్షన్ పార్ట్ కాకుండా హిస్టరీని రీటెల్లింగ్ భలే ఉంటుంది. చూడకపోతే చూసేయండి ఆ మూవీ. సేమ్ ఈ చావాలో కూడా అంతే ఎంగేజింగ్ గా చెప్పుంటే ఇంకా బాగుండేది. ఎక్కువ రన్ టైం పెరగడానికి కూడా కారణం ఈ టాకీ పార్ట్నే. సో ఫైనల్ మూవీ అడిక్ట్ ఏంటంటే డెఫినెట్ గా మిమ్మల్ని సాటిస్ఫై చేసే మూవీనే. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, స్టార్టింగ్ 15 minutes గ్రాండ్ ఇంట్రడక్షన్, చివరి 40 minutes మస్ట్ వాచ్. అదొక్కటి చాలు థియేటర్ నుండి మంచి సినిమా చూసామని ఫీల్ తో వెళ్ళేలా చేస్తుంది. మిగతా మూవీ మధ్యలోనంతా కూడా స్లోగానే ఉంటుంది. వాచబుల్ పీరియడ్ యాక్షన్ డ్రామా, బట్ స్లో హియర్ అండ్ దేర్. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25. మీకు వర్క్ నచ్చినట్లయితే